హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కోవా బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూసేద్దామా. మరి ఈ రెసిపీ కోసం ఎంతమందో వెతుకుతారు కదా, ఇప్పుడైతే చూసేసేయండి. అదే ఎలా చేయాలో చూడండి. మరి ఫస్ట్ అయితే మనకి గోధుమ పిండి పంచదారని తీసుకోవాలండి. తీసుకొని ఇలా చక్కగా మెత్తగా వేడి నీళ్ళు వేసుకొని కలుపుకుంటే మంచిగా వస్తుందండి. ఇలా అయితే మనకి ముద్దగా చేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఈ లోపల మనం కోవాని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. కోవా రెసిపీ కావాలి అంటే మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఇలా ముద్దను తీసుకొని కోవా స్టఫింగ్ అయితే చక్కగా మనం ఫుల్గా చేసుకుంటే ఆ స్వీట్నెస్ అనేది మనకి చక్కగా తెలుస్తుందండి. ఇదిగోండి, ఇలా చక్కగా రౌండ్గా చేసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాని మీద నెయ్యి రాసుకొని ఇలా ప్రెస్ అయితే చేసేయండి. ఇలా ప్రెస్సింగ్ లేని వాళ్ళు చేతితో కూడా ఇలా అంచిస్తే అయిపోతుందండి. ఇలా చాలా వరకు అయితే చేసుకొని పక్కన పెట్టుకొని ఒక్కసారిగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని చక్కగా వేడెక్కాక నెయ్యి వేసుకొని దాంట్లో వేయించుకోవాలండి. ఇలా చూసేసారా నేను ఎన్ని చేసుకుంటున్నాను. ఇదిగోండి, ప్యాన్ పెట్టేశాను, నెయ్యి వేసుకున్నాను, ఇలా అయితే వేసేస్తున్నాను. చక్కగా ఇది ఒక 10 సెకండ్స్ వరకు వేగాక ఇలా టర్న్ చేసుకోవాలండి. ఇలా అన్నీ చూసారా ఎంత క్రిస్పీగా స్పాంజీగా. మీకైతే నాకైతే ఇక్కడ చాలా మెత్తగా వస్తున్నట్టయితే తెలుస్తుందండి. మీరు కూడా ఎలా వస్తున్నాయో చూడండి, ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే మీకు ఎల్లవెల్లరా రెస్పాన్స్ ఉంటాం. చాలామంది చూస్తున్నారు, లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదండి, చేయండి కాస్త.